నమస్కారం మామ, బాగుండా? ఏం లేదు మామ, ఈరోజు చేనుకు వచ్చింటే మిరపకాయలకి మా అమ్మోళ్ళు అరే చేనులాగా ఫసలు పడతావే దారే అంటే వచ్చానా. ఏం మామ వాళ్ళు కూలీలు తెంపుతారులే అనుకున్నానా. లేదు మామ, నన్ను కూడా వంగి పెట్టారే. ఇక ఆడ ఒక సాలికి పోయింటే బాగుండే, నన్ను బడికి పోలేదు. మా అమ్మ మాటలు ఇక్కడ వచ్చానే. వద్దాపా, రేపు నుంచి నేను సాలికే పోతాను. ఓకే, ఈ ఎండ కాదు చే ఎండ విచిత్రం కొడుతుంది. అది ఎన్ని డిగ్రీలు అంట, అది ఎన్ని డిగ్రీలు ఏం తెలియదో. విచిత్రం ఎండ చూసా మామ, ఎప్పుడైతే ఇంటికి పోయాను రా అనిపిస్తుంది. ఉరుకుతాను మామ. మా అమ్మ వాళ్ళు అదికి సాలబట్టారా, మా అమ్మ వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తాను, మిరకాయలు వేసి వస్తానమ్మా అని చెప్తాను. చెప్పి ఇక్కడి నుంచి ఇట్లా వంకలన్నీ చిమ్ముతాను మామ. ఇంక లేకనుకుంటే నెడేదా ఇంక అబ్బాయి అమ్మరే. వాడు యాడికి పోయామా? వాడు పాయనైనా ఇప్పుడు తమ్ముడు ఇట్లా వంకలనంటే అక్కడే ఓడిపోయిడిసే. ఏంటిగా ఏం నన్ను వల్ల అక్కడే ఓడిపోయిడిసే. కాదు వాని అక్క వానికి వాని అమ్మ వానికి ఏం వచ్చేదంట. వాడు చేనులో ఇడిచిపెట్టి ఏంటికి పోతాడంట. వాడిని ఏంటి తోలుకొచ్చినాడు సాలిలోనే పారషింట్ అయిపోతుంది కదా. మీ అమ్మకి తెలియలేదు, మీ అమ్మకే వాడిని బడికే పంపేయండి అని చెప్తాను. వాడు పని చేసేవాడు కాదు, వాడు చేసుకొని తినేవాడు అయ్యాడు. వాడు అంతా ఎత్తుకొని కూడా కత్తాడు. ఏటి తోలుకొచ్చినా మీరా మీకు ఏమన్నా నాకు చాలా ఇప్పటిసేదా నా కొడుతానా.